హలో ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి జైపాల్ వ్లాగ్స్. సో మేమైతే స్ట్రీట్ షాపింగ్ చేద్దామని అయితే వచ్చేసాము. ఫస్ట్ అయితే మేము మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చాము. అక్కడ నుంచి చార్మినార్ చాలా దగ్గర. మిట్ట మధ్యాహ్నం ఎర్రటి ఎండలో అయితే మేము వచ్చాము. మాకు అందరికైతే చుక్కలు కనిపించినాయి. ఇంకా చార్మినార్ అనగానే మనకి గుర్తొచ్చేటివి బ్యాంగిల్స్ కదండి. సో ఇక్కడ ఈ 3 బాక్సెస్ వచ్చేసి 100 రూపీస్ అంట. చాలా బాగున్నాయి. నేనైతే ఎక్కువ షాపింగ్ చేస్తలేను, మా అక్క వాళ్ళు మా వదిన వాళ్ళు అయితే చేస్తున్నారు. అండ్ ఇంకా చూడండి, కలర్ కలర్ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి. ఇవే కాదండి, ఇవి వచ్చేసి బ్రేస్లెట్స్ ఎంత క్యూట్ ఉన్నాయంటే కాలేజ్ స్టూడెంట్స్ కానీ చిన్నపిల్లలు ఎవరైనా వేసుకోవచ్చు, చాలా బాగున్నాయి. ఇవి కూడా బ్రేస్లెట్సే. అండ్ పక్కనవన్నీ చైన్స్ అండ్ బ్లాక్ బీడ్స్ అన్నీ ఉన్నాయి. చాలా చీపెస్ట్ షాపింగ్ అంటే మన చార్మినార్ దగ్గరనే. షాపింగ్ కోసమే కాదండి, మెయిన్ అయితే చార్మినార్ కూడా ఎక్కుదామని. లోపల నేను చిన్నప్పుడు అయితే ఎక్కాను, మా అమ్మమ్మ వాళ్ళతో వచ్చినప్పుడు అయితే ఎక్కినుండే. ఇప్పటివరకు మళ్ళీ ఎక్కలేదు. సో మా సుధక్క కూడా ఇప్పటివరకు ఎక్కలేదంట. ఫర్ ద ఫస్ట్ టైం మేమిద్దరం కలిసి ఎక్కుతున్నాము. సో ఇక్కడ ఫ్లవర్స్ చూడండి చాలా బాగున్నాయి. ఆర్టిఫిషియలే, న్యాచురల్ కాదు. షో డెకరేషన్కి అయితే చాలా బాగుంటాయి. ఇయర్ రింగ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి. 50 రూపీస్ రేంజ్ నుంచి ఉన్నాయి. ఏవైనా తీసుకోండి. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్. ఈ బ్యాంగిల్స్ బాక్స్ వచ్చేసి 80 రూపీస్. చాలా అంటే చాలా సూపర్ ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు తీసుకోండి, ట్రై చేయండి, చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ ఈ బ్యాంగిల్స్ అయితే నాకు చాలా నచ్చినాయండి. ఇవి వచ్చేసి 100 నుంచి 250 రూపీస్ రేంజెస్ ఉన్నాయి. చార్మినార్ అనగానే మనకు గుర్తొచ్చేది బ్యాంగిల్సే కదండి. సో బ్యాంగిల్స్ ఎక్కడ బాగుంటాయి అంటే చార్మినారేనే అంటారు ఎవరైనా సరే. సో మీరు ఎప్పుడైనా ఇక్కడ వచ్చినప్పుడు పక్కా బ్యాంగిల్స్ అయితే తీసుకోండి. ఏవి షాపింగ్ చేసినా చేయకపోయినా బ్యాంగిల్స్ అంటే ది బెస్ట్ బ్యాంగిల్స్ ఇన్ చార్మినార్. సో ఇక్కడ చెప్పులు కూడా బాగుంటాయి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా వెరైటీ చెప్పులు, షూస్, ఇంకా బాయ్స్కి కూడా, పిల్లలకి పెద్దలకి అందరికీ డిఫరెంట్ డిజైన్స్లో ఉంటాయి. షైనింగ్ అవుతూ ఉంటాయి. ఆల్రెడీ ముస్లిమ్స్ ఇట్లా వేసుకుంటారు కదండి, చెంకి అలాంటివి కూడా ఉంటాయి. ఇంకా స్కార్ఫ్స్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. డిజైన్స్ కూడా చాలా కొత్తగా వచ్చాయి. డిఫరెంట్ డిజైన్స్తోని, డిఫరెంట్ క్లాత్స్తోని చాలా బాగున్నాయి. వీటి ప్రైజెస్ వచ్చేసి 100 నుంచి 200 రూపీస్ వరకు రేంజ్ ఉన్నాయండి. అండ్ ఇక్కడ అన్ని పర్ల్స్తో ఉన్నాయి. అలాగే బ్లాక్ బీడ్స్ కూడా ఉన్నాయి. బ్లాక్ బీడ్స్లో కూడా చూడండి ట్రెండీగా ఉన్నాయి కదా, ఇట్లా బటర్ఫ్లై ఇంకా హార్ట్ షేప్ వచ్చి డిఫరెంట్ ట్రెండ్ అట్లా నడుస్తుంది. ఇంకా వాచెస్ అయితే పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు ఇట్లా చాలా బాగున్నాయి. అండ్ ఈ నెక్ పీసెస్ వచ్చేసి జస్ట్ 100 రూపీస్ అండి. ఏదైనా తీసుకోండి 100 రూపీస్. పెద్ద డిజైన్ నుంచి చిన్న డిజైన్ వరకు 100 రూపీసే. మీరు గమనించారో లేదో, మన మీషోలో కూడా ఇలాంటివే ఉంటాయి. మీషోలో పోలిస్తే ఇక్కడ తక్కువ అండి. సో మెయిన్ అయితే మనం చార్మినార్ ఎక్కాలి కదా, పదండి ఎక్కేద్దాం. చూడండి ఇంత ఎండలో అయినా సరే ఎంత జనాలు ఉన్నారంటే, మేము వచ్చింది అయితే వీకెండ్లో కాబట్టి చాలా జనం ఉన్నారు. చూస్తున్నారు కదా మీరే ఎంత పెద్ద లైన్ ఉందో టికెట్ కోసం. ఇంకా మేమైతే మంచిగా చున్నీలు కప్పుకొని క్యాపులు పెట్టుకొని ఇక లైన్లో అయితే నుంచున్నాము. ఇక్కడ అయితే 14 years పిల్లల వరకు ఫ్రీ టికెట్ అండి. అండ్ పెద్దవాళ్ళకి వచ్చేసి 25 రూపీస్ టికెట్ ప్రైస్ వచ్చేసి. ఇంకొక విషయం, మన ఇండియన్స్కి అయితే 25 రూపీస్ కదండి పర్ పర్సన్కి. ఫారినర్స్కి మాత్రం 300, 250 అలా ఉంది. ఎందుకో ఏమో నాకైతే తెలీదు. మీకు తెలిసి ఉంటే నాకైతే కమెంట్ చేయండి. అండ్ మన చార్మినార్ అయితే దూరం నుంచి ఎంత బాగుంది కదా, అలానే దగ్గరికి వెళ్ళి చూసేద్దామా. పైనుంచి వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తా రండి. దిస్ ఈజ్ ద ఎంట్రన్స్ అండి. అండ్ మీ అందరికి ఒక విషయం చెప్తాను, మోకాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళు మాత్రం ప్లీజ్ దయచేసి రాకండి. ఒక్కొక్క స్టెప్ ఎంత పెద్దగా ఉంటుందంటే నేను మీకు ఇక్కడ చూపిస్తాను ఈ వీడియోలో. ఇంత చిన్న సందులో నుంచి వెళ్ళాలంటే కూడా చాలా కష్టము. ఒక్కొక్క స్టెప్ అయితే ఇంత పెద్దగా ఉంటుంది. చూడండి, దిగడం కూడా చాలా భయంతో దిగాము. ఎక్కడ పడిపోతామా అన్నట్టు. ఇట్లా క్రాస్గా ఉంటాయి కదా స్టెప్స్ అన్నీ, కొంచెం అయితే భయపడతారు. సో పెద్ద ఏజ్ వాళ్ళైతే రాకండి. సో పైనకైతే ఎక్కేసాము. ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తా చూడండి. వావ్, నాకైతే చాలా బాగా నచ్చింది. అందరూ చిన్న కనిపిస్తున్నారు. అలానే నైట్ రండి ఎప్పుడైనా సరే. చార్మినార్ ఎక్కాలంటే నైట్ కాదు, యాక్చువల్గా ఈ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకే. ఎంతైనా చార్మినార్ షాపింగ్ అదంతా కానీ నైట్ వ్యూ చాలా బాగుంటుంది లైటింగ్స్తో. సో ఇదైతే మిడిల్ ఆఫ్ ద చార్మినార్ అండి. దీని కింద చూడండి, కింద ఫౌంటైన్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి జస్ట్ సరౌండింగ్గా ఫొటోస్ దిగొచ్చు. చాలామంది అయితే దిగుతున్నారు. మేము కూడా ఫొటోస్ వీడియోస్ అయితే దిగేసాము. ఎప్పుడో చారిత్రాత్మకమైన కట్టడం కదా, అంత తెలుగు మనకి పలకడం రావట్లేదు. సో అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ వేరే సైడ్ అండి, చార్మినార్ 4 sides బ్యాక్ సైడ్ ఇది.
ఇక్కడ వచ్చేసి మక్కా మసీద్ ఉంటుంది, రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా అదే మసీద్. అండ్ ఇక్కడ కూడా షాపింగ్ బాగుంటుంది. రైట్ సైడ్ వచ్చేసి ఫేమస్ అయిన షాదూద్ మలాయ్ స్వీట్స్ కూడా అమ్ముతారు, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా చార్మినార్కి వచ్చినప్పుడు అయితే మీరు షాదూద్ మలాయ్ పక్కా ట్రై చేయండి, చాలా బాగుంటుంది మల్బెరీస్తోని. డే టైంలోనే ఎంత జనాలతోని ఎంత బాగుంది కదా, నైట్ టైం వస్తే ఇంకా బాగుంటుంది. రంజాన్ సీజన్లో అయితే చెప్పనక్కర్లేదు, అసలు మీకు ఇంత మనిషి ఒక నడిచే ప్లేస్ కూడా ఉండదు, అంత ట్రాఫిక్ అంత జనాలతో నిండిపోతుంది మొత్తం చార్మినార్ సైడ్ మొత్తం. అండ్ మొత్తం అయితే చూసేసాం ఫ్రెండ్స్. ఇంకా దిగే టైం వచ్చింది, దిగేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా దిగండి, వచ్చిన వాళ్ళు కొంచెం డేంజర్ ఉంటుంది, భయంతో దిగాము. ఒక్కొక్క స్టెప్ చూసారు కదా చూపిస్తున్న వీడియోలో ఎంత పెద్దగా ఉన్నాయో, జస్ట్ సపోర్ట్ తీసుకొని గోడ సపోర్ట్ తీసుకొని అయితే దిగండి. ఇక్కడ మీకు సైడ్స్లో గేట్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, ఇవేంటంటే వీటికి కూడా వే ఉంటుండే అండి, కానీ బంద్ చేశారు. ఇది వరకు చాలామంది పైనకి ఎక్కి సూసైడ్స్ అవన్నీ చేసుకుంటున్నారని అవన్నీ గేట్స్ అయితే క్లోజ్ చేసేసారు. ఇలా చార్మినార్ ఎక్కి దిగుతుంటే నాకైతే ఒక్కడు సినిమా అయితే గుర్తొస్తుంది. మంచిగా మహేష్ బాబు భూమిక మంచిగా దానిపైన కూర్చొని ఆ వ్యూ చాలా బాగుంటుంది కదా, సో నాకైతే అదే గుర్తొచ్చింది. చార్మినార్ దగ్గర ఒక టెంపుల్ ఉంటుందని అందరికీ తెలుసు, అదే భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్. ఇది చాలా ఫేమస్ అండి. బోనాల టైంలో అయితే అస్సలు జనాలతోని ఫుల్ ఉండిపోతుంది, ఫుల్ ఫేమస్ గుడి. అండ్ ఇక్కడైతే కాస్మెటిక్స్, ఏ కాస్మెటిక్స్ అయినా తీసుకోండి 50 రూపీసే, ఏ నెయిల్ పాలిష్ అయినా లిప్స్టిక్స్ ఏవైనా సరే 50 రూపీసే ఒక్కటి, చాలా చీప్ అండ్ బెస్ట్ ఇక్కడ షాపింగ్ చేయడం. అండ్ ఇవన్నీ 100 రూపీస్ 200 రూపీస్ 60 రూపీస్ ఇట్లా క్లిప్స్ అవన్నీ ఉంటాయి కదా, ఏ సైజెస్ బట్టి రేంజెస్ ఉంటాయి. ఇంకా సన్ గ్లాసెస్ కూడా ఉంటాయి, పిల్లల నుంచి పెద్దల వరకు సన్ గ్లాసెస్ ఈ సమ్మర్లో అయితే కంపల్సరీ తీసుకోండి. చూసారు కదా జనము, ఆ ఎండ, వామ్మో షాపింగ్ అంటాం కానీ చాలా కష్టమే అండి ఎండలో వస్తే మాత్రం. బెస్ట్ టైం ఈవినింగ్ పూట రండి, మంచిగా ఎంజాయ్ చేస్తారు. చూసారు కదా ఇక్కడ చూసిన బ్యాంగిల్స్. సో ఇక్కడైతే సవరాలు కూడా అమ్ముతారండి, ఫంక్షన్స్కి దేనికైనా కానీ సవరాలు పెట్టుకోవచ్చు. 50 రూపీసే అండి, ది బెస్ట్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.